గెలుపు ధీమాతోనున్న వైసీపీ పార్టీని ఎలక్షన్ల భారీ తేడాతోని ఏపీ పబ్లిక్ ఓడగొట్టిండ్రు కదా. ఇక బంపర్ మెజార్టీతోని కూటమి పార్టీలను గెలిపించిండ్రు. అయితే విశాఖకెంచి ఎంపీగా పోటీ చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సారు కూడా అచ్చం వైసీపీ సీనే రిపీట్ అయిందట. నాకు పడిన లక్షల ఓట్లు పోని యూత్ నిరుద్యోగులు 2 లక్షలు, క్రిస్టియన్స్ 2 లక్షలు, 3.5 లక్షలు, బడుగు బలహీన వర్గాలు 2 లక్షలు ఏమయ్యాయి అంటే పోనీ నా ఫాదరు, నా సిస్టరు, నా బ్రదర్లా, నా ఫ్యామిలీ మెంబర్స్ 235 బూత్లో మా ఫాదరు, నా బ్రదరు, నా సిస్టరు 22 మంది ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ ఓట్లేశారు. 4 ఓట్లు వచ్చాయి అక్కడ. గదన్నట్టు ముచ్చట సార్కు పడే లచ్చల ఓట్లను ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి రాకుండా చేసిండ్రట కూటమొల్లు. ఆఖరుకు ఇంట్లున్న 22 మంది ఓటెత్తే అందులో పాల్ సార్కు 4 ఓట్లే పడ్డాయట. పోలింగ్ సెంటర్ల కాడ సీసీ కెమెరాలు రికార్డు చేయకుండా కావాలనే కూటమి పాటోళ్లు కుమ్మక్కై ఎలక్షన్లు జరిపించిండ్రు. గందుకే వాళ్ళు బంపర్ మెజార్టీతోని గెలిచిండ్రు. నాకు 8 జాగల్లా 0 ఓట్లు పడ్డాయని చెప్పుకొచ్చిండు. కానీ లచ్చల ఓట్ల ముచ్చట పక్కకు పెడితే కనీసం ఇంట్లో ఓట్లు కూడా పడలేదంటే ముచ్చట చిత్రంగానే ఉన్నది కదా.